హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేనైతే బెంగళూరులో ఉన్నాను. మళ్ళీ అనుకోకండి తెచ్చారు దీనికి పని పాట లేదా బెంగళూరులోనే ఉంటుంది అని. ఈసారి నిజంగానే పని మీద వచ్చాను, బట్ నా పని మీద కాదు, అమ్మ పని మీద. సే హాయ్ హాయ్ హాయ్. ఈరోజైతే అమ్మ కోసము శారీ షాపింగ్కి వచ్చాము. అండ్ ఇప్పుడైతే రామేశ్వరం కఫే దగ్గర ఉన్నాం. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని విల్ గో ఫర్ షాపింగ్. బెంగళూరులో వన్ ఆఫ్ ది ఓవర్ రేటెడ్ కెఫేస్లో రామేశ్వరం కెఫే ఒకటి. అండ్ నేనైతే బెంగళూరుకి వస్తూ పోతున్నా, ఎప్పుడు అయితే ఈ కెఫేలో ఫుడ్ ట్రై చేయలేదు. అండ్ బ్రేక్ఫాస్ట్ టైం కదా, అమ్మతో వచ్చాము, తినేసి షాపింగ్కి వెళ్దామని. మాకు దగ్గర ఉన్న ఆప్షన్స్ చూస్తుంటే ఈ కెఫే కనిపించింది. దగ్గర ఉంది కదా, ఒకసారి వెళ్ళి ఫుడ్ ట్రై చేద్దామని అయితే ఇక్కడికి వచ్చాము. మేము ఏమేమి ఆర్డర్ ఇచ్చామో అయితే చూసేయండి. ఇవన్నీ ఆర్డర్ ఇచ్చాము. అండ్ టేస్ట్కి వస్తే నార్మల్గానే అనిపించింది. లైక్ ఎక్కువ గీ వేసి ఇచ్చారు. అండ్ మేము హైదరాబాద్లో చాలా ట్రై చేసాం, లైక్ పంచకట్టు దోశ అవంతా. అక్కడ ఇక్కడ సేమ్ టేస్టే, మరి ఇది ఎందుకు ఓవర్ హైప్డ్ ఏందో నాకైతే అర్థం అవ్వలేదు. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. అండ్ కాఫీ లేకుండా మా ఇంట్లో అసలు ఏం జరగదు. అట్లీస్ట్ డైలీ 4 to 5 times మా ఇంట్లో కాఫీ తాగుతారు. కాబట్టి నెక్స్ట్ షాపింగ్ వెళ్ళేటప్పుడు మా మైండ్ పని చేయాలన్నా ఫస్ట్ కాఫీ అయితే తాగాలి మేము. సో బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే వీ ఆర్డర్డ్ కాఫీ. అండ్ ఎస్, ఐ లవ్ ఫిల్టర్ కాఫీ. అండ్ ఫిల్టర్ కాఫీ అలా ఇలా కాదు, కానీ ఏ కాఫీ అయినా తాగుతాను. అది కాఫీ అయితే చాలు నాకైతే. ఐ రియలీ లైక్ ఇట్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసాము. మమ్మీ ఫుడ్ ఎలా ఉంది? ఓకే, ఇప్పుడు మేమైతే క్యాబ్ బుక్ చేసాము. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. రాగానే విల్ గో టు చిక్పేట్. మేమైతే చిక్పేట్కి వెళ్తున్నాము, భైరప్ప సిల్క్స్ అనే షాప్కి. ఎందుకు ఈ పేరు అదే పనిగా చెప్తున్నానంటే దీనికి స్టోరీ ఉంది, చిన్న స్టోరీ ఉంది. లాస్ట్ 2 to 3 weeks నుంచి మా మమ్మీ ఎవ్రీడే నాకు 4 to 5 reels షేర్ చేస్తుంది ఈ షాప్లో ఉన్న కలెక్షన్స్వి. అండ్ ఆన్లైన్లో ఆర్డర్ చేయమని అడుగుతుంది. ఐ డోంట్ ట్రస్ట్ ఆన్లైన్ ఆర్డర్స్ అండ్ ఎవ్రీథింగ్. రిటర్న్స్ కూడా ఉండవు. కాబట్టి ఆ అడ్రస్ కనుక్కొని డైరెక్ట్గా మమ్మీని తీసుకొచ్చేసాను. నీకు నచ్చినవి తీసుకో అని చెప్పి. ఇక్కడైతే కొంచెం క్లాత్ అంతా చూసి తీసుకోవచ్చు కదా అని. అండ్ ఇక్కడ శారీస్కి తీసుకురాగానే మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఏవేవో డిజైన్స్ అన్నీ అడిగి, ఆ రీల్ అక్కడ పోస్ట్ చేశారు కదా, ఇక్కడ పోస్ట్ చేశారు కదా, ఆ మోడల్ కావాలి, ఈ మోడల్ కావాలి అని చూసి మొత్తం తీసుకుంటోంది. నిజంగానే ఈ షాప్లో కలెక్షన్ బాగుంది. అందుకని నేను అక్క కూడా కొన్ని శారీస్ ట్రై చేశాము. ఒక 2 hours పట్టింది మాకు నచ్చిన కలెక్షన్ మొత్తం పక్కన పెట్టుకోవడానికి. అన్ని నచ్చినవన్నీ ఇలా పక్కన తీసుకొని డ్రేప్ చేయించుకున్నాము. సెట్ అవుతుందో లేదో చూద్దామని. అమ్మనే కాదు, నేను అక్క కూడా డ్రేప్ చేయించుకొని నచ్చినవి పర్చేస్ చేద్దాం అనుకున్నాం. అమ్మ కోసం శారీస్ చూస్తుంటే మాకు కొన్ని కలెక్షన్ బాగా నచ్చింది, బెనారస్ కలెక్షన్. సో అమ్మ కూడా ఇక్కడ డ్రేప్ చేయమని చెప్పి నేను అక్క కూడా డ్రేప్ చేయించుకుంటున్నాం బెనారస్ కలెక్షన్. అండ్ కమింగ్ టు కాస్ట్, కొంచెం బిట్ హై అని చెప్పాలి. ఇక్కడ ఏ శారీ తీసుకున్నా స్టార్టింగే 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మేము డ్రేప్ చేయించుకుంటున్న శారీ ఆల్మోస్ట్ 15K వరకు పడింది మాకు. బట్ యా, వన్ టైం పర్చేస్ కదా ఈ శారీస్ అంతా, సో పెట్టొచ్చు అనిపించింది శారీస్కి. చూసారా, మా అమ్మని హ్యాపీయా నువ్వు అని అడిగితే హ్యాపీ అని చెప్తోంది. తనకు నచ్చిన శారీస్ అయితే కొనిచ్చేసాను. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు కమర్షియల్ స్ట్రీట్. అక్కడ ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ ఒకటి కొనిస్తానని చెప్పాను అమ్మకి నేను. అండ్ ఇక్కడే చూసాము ఆ గ్రీన్ అండ్ బ్లాక్ ఫస్ట్ డ్రేప్ చేసుకున్నది, బట్ నాకంత నచ్చలేదు. అందుకని వద్దు, ప్యూర్ది కొనుక్కుందు పదా అని చెప్పాను. ఆన్ ద వే టు కమర్షియల్ స్ట్రీట్ మాకు ఈ విధాన సౌదా కనిపించింది. నేను ఎన్నోసార్లు ఇటు సైడ్ వచ్చాను, కానీ నేను ఎప్పుడు అంతగా అబ్జర్వ్ చేయలేదు దీన్ని. చాలామంది ఉన్నారు, సండే కదా చాలామంది ఉన్నారు. మేబీ దీన్ని చూడడానికి వచ్చారనుకుంటా. టికెట్స్ తీసుకొని లైన్లో నిల్చున్నారు. అని చూడడానికి అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది. అండ్ వీ కేమ్ టు మైసూర్ సిల్క్ స్టోర్. దీని పేరే మైసూర్ సిల్క్ స్టోర్.
అండ్ ఇక్కడ ప్యూర్ డిజైనర్ శారీస్, ప్యూర్ మైసూర్ సిల్క్, బనారస్ ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ యాక్చువల్లీ వీడియోగ్రఫీ అలో లేదు, లేకుంటే నేను వీళ్ళ దగ్గర ఉన్న మంచి మంచి కలెక్షన్ చూయించుంటాను. అండ్ వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాము ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ అయితే చూయించండి అని. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ 10,000, 70,000-80,000 వరకు ఉంది. లైక్ గోల్డ్ ఇంక్లూడెడ్ జెర్రీ, గోల్డ్ ఇంక్లూడెడ్ జెర్రీ. అండ్ ఈ మైసూర్ సిల్క్ శారీస్కి రీసేల్ వాల్యూ కూడా ఉంటుందంట. సో కొనేటప్పుడు ఎందుకు తక్కువగా కొనాలి, మంచిదే కొనుక్కుందాం అనుకున్నాం. అండ్ మమ్మీకి ఎప్పటి నుంచో లైక్ తన పెళ్ళైనప్పటి నుంచి ఆశ అంట మైసూర్ సిల్క్ శారీ కావాలి అని. ఇన్ని రోజులకి అయింది అది. సో వీ పర్చేస్డ్ 3 మైసూర్ సిల్క్ శారీస్. నాకు కాదు, అక్కకి అండ్ అమ్మకి, బికాస్ నేను ఆల్రెడీ కొనుక్కునేసాను. అండ్ నాకు సిల్క్ శారీ వద్దని చెప్పి ఇక్కడ వచ్చి నేను డిజైనర్ శారీస్ చూస్తున్నాను డ్రేప్ చేసుకొని. అండ్ వీ కంప్లీటెడ్ అవర్ షాపింగ్. శారీ సెలెక్ట్ చేసినప్పుడు బాగానే ఉన్నింది, కానీ బిల్ కట్టడానికి కార్డ్ అడిగినప్పుడే బాధేసింది. 20,000-30,000 అయితే పెద్ద బాధపడేదాన్ని కాదు, 1,00,000 అయింది బిల్లు. సరే అమ్మ కోసమే కదా, అమ్మ హ్యాపీగా ఉంది అని పే చేసి అయితే వచ్చేసాం. మేము ఏం శారీస్ కొన్నామో అవి ఎంత కాస్ట్ పడ్డాయో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేనైతే నెక్స్ట్